ఎకరా భరోసాపై రైతుల్లో ఆందోళన, ఎక్కువ ఎకరాలు ఉన్న వారిలో టెన్షన్. వ్యవసాయ అధికారులకు వరుసగా ఫోన్లు, బ్యాంకులకు పరుగులు పెడుతున్న కొందరు. గతంలో ఎకరాల వారీగా భరోసా నిధులు జమ అంటూ ఇంతమందికి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకా కన్ఫ్యూజన్లు ఉన్నారు. అంటే నేనేమంటా అంటే మీడియా ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయాలి యాక్చువల్గా. అంటే ప్రజా సమస్యలు అంటారు, కానీ ఇగో అసలైన ప్రజా సమస్యకి ఇది సమస్యకి ఎట్లా పరిష్కారం ఉంటుంది, ఏముంటుంది, ఎప్పటి వరకు వస్తే ఇలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వ పెద్దలు చేయాలి. దాంతోపాటు ఇటు మీడియా కూడా చేయాలి. ఎంతసేపు ఒక ఎకరంకు జమ అని చెప్పేసారు కదా. సో అందరూ ఏమనుకున్నారంటే ఒక ఎకరానికి జమ అయింది కాబట్టి ఇక రెండో ఎకరానికి వస్తుందేమో, రెండో ఎకరానికి మరి రేపో మాపో మరి బ్యాంకులో వేసి చూసుకుందాం, మరి నాకు వచ్చిందో లేదో అని ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే క్లారిటీతో చెప్పాలి. నేను 100 సార్లు చెప్పుంటాను, నాకు తెలిసి 70 లక్షల మంది రైతులకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకి ఒక్క ఎకరానికి పడ్డది. 100 ఎకరాల రైతుకు కూడా ఒక్క ఎకరానికి పడ్డది. ఒక్క ఎకరం రైతుకు కూడా ఒక్క ఎకరం పడ్డది. వీళ్ళకి డౌట్ ఏంటంటే 1.5, పావుదక్క 2 ఎకరాలు ఉంటుంది. వాళ్ళకి అనుమానం ఏంటంటే ఈ ఒక్క ఎకరం ఇచ్చి ఇడిచిపెట్టేసారు కదా, మరి మిగతాది వస్తుందా రాదా, మిగిలిన పోనేకర్కి లేదా అద్దెకరికి పడుతుందా పడదా, లేదా ఇంకొక 2 ఎకరాలు ఉంది నాకు, అది ఎప్పుడు వస్తుంది, ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు క్లారిటీ ఇవ్వచ్చు. ప్రభుత్వ పెద్దలు కూడా ఇచ్చిండ్రు, కానీ కొంతమంది అంటే మీడియాలో కూడా ఇంకా క్లారిటీగా చెప్పాలి, తప్పేం లేదు. చాలామందికి అది ఐడియా లేక కన్ఫ్యూజ్ అయిపోయారు. దానివల్ల ఒక రకమైనటువంటి టెన్షన్ అయిపోతుంది. అరే ఒకరికి పడ్డది, ఇప్పుడు రుణమాఫీ గట్లే అయింది, రుణమాఫీ కూడా గిట్లనే చేసిరు. ఇప్పుడు ఈ రైతు భరోసా ఎట్లా చేసిరంటే మీ అందరికీ తెలుసు. ఇక ఇంతకంటే క్లారిటీగా ఇంకెవడు చెప్పడు. మన రాష్ట్రంలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పాస్బుక్ల సంఖ్య 70 లక్షల పైచిలుకు. 70 లక్షలు మొత్తం రైతుల సంఖ్య నేను చెప్పేది. పాస్బుక్లు అంటే రైతుల సంఖ్య. వీళ్ళందరికీ ఒక్క ఎకరానికి పడ్డది. ఒక్క ఎకరానికి పడ్డది. కొంతమందికి ఉన్నటువంటి అనుమానం 1+1+1 ఒక 2-3 ఎకరాలు ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది, 3 ఎకరాలు ఉంటుంది. వాళ్ళకి ఏమనుకుంటారు అంటే ఈడికి వచ్చి ఆపేస్తురేమో, ఇక ఎయ్యరేమో, నెక్స్ట్ వస్తుందా రాదా అని అనుమానంలో ఉన్నారు. ఈ ఒక్కడికి పడ్డది ఆల్రెడీ అందరికీ. కొంతమందికి పడకపోతే అది ఏఈఓలను సంప్రదిస్తూ ఉన్నారు. ఈ ఎక్స్ట్రా 1+1 అంటే నీ దగ్గర ఇంకో 2-3 ఎకరాలు ఉంటే ఇది ఖచ్చితంగా 3 వారాల లోపల వేస్తామని మళ్ళా చెప్పారు. 3 వారాల లోపల ఇంకొక దఫా అంటే నాకు తెలిసి 5 ఎకరాల వరకు లేదా ఇంకొంచెం ముందు వరకు వేసే ప్రయత్నం చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఏప్రిల్ 31 వరకు మొత్తం 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తామని చెప్పారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మొత్తం రైతు బంధు 7,500 కోట్లు అయితే రైతు భరోసా 9,000 కోట్లకు వచ్చింది. దానికి కారణం ఒక్కొక్క 1,000 రూపాయలు పెంచడం వల్ల, కొన్ని కొత్త పట్ట పాస్బుక్లు అవ్వడం వల్ల. సో ఇక్కడ ఈ 9,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇది గతంలో ఇచ్చినటువంటి మొత్తం భూమికి 1,500 ఎకరాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎకరాలకు పడతాయి. ఇప్పుడు ఈ 9,000 కోట్లు మరి అందరికా అంటే ఎస్ అందరికీ. ఇది క్లారిటీ. వీళ్ళు చెప్పిన కాడికి నేను చెప్తా ఉన్నా, ఇది చెప్తే కన్ఫ్యూజన్ పోతుంది జనాలకి, రైతులకి. ఈ 1,500 ఎకరాలకి గతంలో ఎట్లయితే పడ్డదో కొన్ని బ్లాక్ లిస్టులు పెట్టి, కొన్ని అక్కడ ఇక్కడ అవి పనికిరావని, సాగుకు యోగ్యం కావని తీసేసిరు చూడు, అది తప్ప మిగతా అన్ని ఎకరాలకి ఒక ఎకరం పడ్డ తర్వాత మరి మిగతా 3 ఎకరాలకి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 4 ఎకరాలు ఉన్నది, ఈ 4 ఎకరాలకి నాకు ఒక్క ఎకరానికి పడ్డది. అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుంది 3 ఎకరాలకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకో 2 ఎకరాలకు ఇంకొక విడత అన్నట్టు. వీళ్ళు వేసుడు ఇట్లా విడతల వారిగా వేస్తారు అన్నట్టు, ఉడతలు పట్టే ముఖంగాళ్ళు అని జనాలు అంటూ ఉన్నారు. ఇక్కడ 2 ఎకరాలు అయితే లాస్ట్కు మిగిలిన 1 ఎకరాకు పడుతుంది. అంటే అన్ని ఎకరాలకు పడుతుంది. సాగు చేస్తున్నటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా పడుతుంది. ఎవ్వరు టెన్షన్ గురిగాకండి. నేను ఈసారి రైతు భరోసా పక్కా వస్తుంది అని చెప్పి ఒకనాడు చెప్తే కూడా చాలామంది నన్ను కూడా వెటకారంగా కామెంట్ చేశారు, వెటకారంగా మాట్లాడారు. నీకు తెలియకపోతే ఊకోవాలి, కానీ చెప్పుడు ఏంటంటే నేను మిగతా వాళ్ళలాగా చెప్పలేదు. ఈసారి పక్కాగా వస్తున్నాయి, పక్కాగా తీసుకుంటున్నారు. అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను పెట్టుడా వద్దా, అసెంబ్లీ సమావేశాల ముందా వెనకన, ఏ టైంలో వేస్తే వాళ్ళకి కలిసి వస్తుందనే విషయాన్ని చూస్తున్నారు తప్ప వేయడం మాత్రం పక్కా ఈసారి వేయకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు అని చెప్పి నేను క్లియర్గా చెప్పిన. అధికారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారమే 100% ఈసారి రైతు భరోసా నిధులు రిలీజ్ కాబోతున్నాయని చెప్పిన. ఎవరు నమ్మలేదు. ఇప్పుడు పడ్డాయి. కొంతమంది అన్నారు, అన్న పడకపోతే ఎట్లా, నువ్వు చెప్పినావు కానీ రాకపోతే ఎట్లా అంటే నేను ఆ రోజు చెప్పిన నా ఫోన్పే నెంబర్ ఇస్తా, పడ్డాక నాకు కొట్టేసారని చెప్పిన. నమ్మకపోతే ఇంకేం చేస్తాం. అయితే అందరికీ వస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంది. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. మీకున్నటువంటి ఆ 5-6 ఎకరాలు ఏదైతే ఉందో ఇలా ఒకటికే పడ్డది అనుకోకుర్రి, ఇంకొక విడతల ఇంకో 2-3 ఎకరాలకు వేస్తారు. ఈ లాస్ట్ విడతల
మొత్తం అన్ని ఎకరాలకు వేస్తారు. దీనికి కారణం కేసీఆర్ చేసినటువంటి అప్పులు అని చెప్తా ఉన్నారు. సో అప్పులు ఇలా కెరకలేదా, తెలవదా, ఇవన్నీ తెలవక ఎక్కిర్రా అని అడిగేటోళ్ళు అడుగుర్రు ఇక. సో ఈ కన్ఫ్యూజన్ ఉండొద్దనే ఇగో ఇది చెప్పాలనుకున్నాను నేను. సో ఇక్కడ అదే అంటే రైతులలో ఇదే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టే ఇక్కడ స్వేచ్ఛ పత్రికలో ఇది వార్త కింద వచ్చింది. ఇక వ్యవసాయ అధికారులకు వరుసగా ఫోన్లు. ఎస్ చేస్తారు ఇక, మరి టెన్షన్ ఉంటుంది కదా, మరి వస్తుందా రాదా, ఏమైంది, సగమే వచ్చిపోయింది, మరి 6,000 ఎట్లా ఇస్తారు, అంతకంటే ముందు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డైరెక్ట్గా ఉన్న 10 ఎకరాలకు ఉన్న 5 ఎకరాలకు నాకు పడుతుండే 25,000, కానీ ఇలా ఏంది పరిస్థితి అని అడుగుతారు. కాబట్టి బ్యాంకులకు పరుగులు పెడుతున్న కొందరు గతంలో ఎకరాల వారీగా భరోసా నిధులు జమ, రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకునేందుకు పెట్టుబడి, ఇది చెప్పాలి, ఇది క్లారిటీ ఇవ్వాలి. చాలామంది రైతులకి ఈ క్లారిటీ లేకపోవడం వల్లనే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఏమైంది, ఒక్క ఎకరమైనా ఈసారి ఆపినరా ఏంది అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అదొక్కసారి అందుకే రైతులకి కరెక్ట్గా కన్వే అయ్యే విధంగా చెప్పాలి, మిగిలిన వాటికి కూడా పడతాయి అని చెప్పి క్లారిటీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకంతో నగదు అందజేస్తోంది. ఎకరాకు 6,000 చొప్పున ఏటా వానాకాలం యాసంగి 2 విడతలుగా 12,000 ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73.55 లక్షలు, ఈ పైన ఉన్నటువంటి ఈ 3.55 లక్షలు ఉంది కదా, ఈ 3.5 లక్షల మంది కొత్త రైతులు, 70 లక్షలు గతంలో ఉంటుండే, 1.5 కోట్ల ఎకరాలకు ఇగో రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాసంగి ఇది స్వేచ్ఛ పత్రికలో వచ్చింది. ఇది ప్రభుత్వకు కొంత సపోర్ట్గా ఉండేటువంటి పత్రిక అయినప్పటికీ వాళ్ళు రాసిన దాన్ని బట్టి మనం కొంత అంచనాకు రావచ్చు, వస్తుందా రాదా ఏమవుతుందని చెప్పి. రైతు భరోసా నిధులను 3 విడతలుగా వారీగా జమ చేస్తున్నట్లు ఈ మధ్య ప్రకటించింది. అయితే తొలి విడతగా ఎకరాలోపు రైతుల ఖాతాలో ఈ నెల 23 జమ చేసింది. 68.90 లక్షల మంది రైతుల ఖాతాలో 57.45 లక్షల ఎకరాలకు 3,446 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత సుశీరా ఇంకొక 20 డేస్ తర్వాత పక్కాగా 2,650 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేయనున్నది, విడుదల చేయనున్నది. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా 2,760 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. 3 విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్లు జమ కానున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గతంలో ఎకరాల వారీగా ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎకరాల్లోపు రైతులకు 28.58 లక్షల మంది ఉండగా వారికి తొలి విడతగా 2 ఎకరాల్లోపు రైతులకు 18.17 లక్షల మంది ఉండగా రెండో విడతగా 3 ఎకరాల్లోపు రైతులకు 10.89 లక్షల మంది ఉంటే మూడో విడతగా 4 ఎకరాల్లోపు 6.51 లక్షల మంది ఉండగా నాలుగో విడతగా నిధులను బట్టి రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈసారి రైతులు ఎంతమంది ఉంటే అంతమందికి ఎకరాకు 6,000 చొప్పున నిధులు జమ చేసింది. అయితే దీంతో రైతుల ఆందోళన మొదలైంది. అనవసరంగా కన్ఫ్యూజన్, ఇగో చాలామంది అనేది ఇదే, అనవసరంగా కాదు కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పకపోవడం వల్ల కదా, మీరు సరిగా చెప్పకపోవడం వల్ల, క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయారు. అరే ఏంది కథ అంతా, అరే అంతకంటే ముందేమో ఎకరాకు పడుతుండే, ఈసారి ఎందుకు ఇట్లా తిర్రమర్ర పడ్డది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో దీనికోసానికి చాలామంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను ఆ కామెంట్స్ కూడా చదువుతా తప్పకుండా. లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే కామెంట్స్ కూడా పెట్టండి. మీకు మిగతాది కూడా వస్తుందా రాదా క్లారిటీ కావాలనుకుంటే చెప్పండి, అడగండి. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇంకో ఈ అనవసరంగా కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు తమకు ఎకరా మాత్రమే నమోదయ్యిందా లేకుంటే బ్యాంకర్లు ఏమైనా తప్పిదం చేసిరా? ఇగో ఇది టెన్షన్. అసలు టెన్షన్ ఏంటంటే, ఇగో ఇగో ఒకటే ఎకరంకు నమోదైందా, ఏమన్నా మాది ప్రాబ్లం అయ్యిందా అంటే పాస్బుక్లలో మరి 4 ఎకరాలు చూపిస్తుంది కానీ ఏవో ఏమన్నా తప్పుగా రికార్డ్ చేసిండా, మిగతాదంతా కూడా బీడున్నది పడవబడ్డదని మనం రాసిండా అని చెప్పి అనుమానం అయిందా, లేకుంటే బ్యాంకర్లు ఏమైనా లోన్ డబ్బులు కట్టుకున్నారా, లేకుంటే మిగతా భూమి ఏమైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు తెలుసుకునేందుకు రైతులు బ్యాంకులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు వాళ్ళ దగ్గరికి పరుగులు తీస్తున్నారు. ఎందుకు తప్పుగా పడిందని ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. 5 ఎకరాలున్న రైతులకు ఒకేసారి 5 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా నిధులు ఖాతాల్లో పడేవి. ఇప్పుడు 1 ఎకరాకు మాత్రమే నిధులు జమ కావడంతో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ముందస్తుగా ఇవ్వకపోవడంతోనే ఈ కన్ఫ్యూజన్కు దారితీసిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎకరాకు డబ్బులు పడగా మిగిలిన ఎకరాలకు పడుతుందా లేదా అనుమానాలు సైతం రైతులు నెలకొన్నాయి. క్లారిటీ ఇవ్వాల్సిందేనా? యాక్చువల్గా క్లారిటీ ఇవ్వాల్సిందంటే ఇవ్వాల్సిందే, మరి ఇవ్వకపోతే ఆగమవుతారు. ఇట్లనే గతానికి భిన్నంగా రైతులకు ఎన్ని ఎకరాలకు ఉన్నా 1 ఎకరానికి రైతు భరోసా నిధులు జమ కావడంతో చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి పథకం కింద భూమి ఉన్న ప్రతి ఒక్కరికి 2,000 చొప్పున అందజేస్తోంది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతుల ఖాతాలో 2,000 చొప్పున ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సైతం అదే విధంగా వేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు చెందిన రైతు భరోసా నిధులు జమ కాకపోవడంతో
ఆందోళన చెందుతున్నారు. తమకు ఇస్తారా ఇవ్వరా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ముందస్తుగా రైతులకు క్లారిటీ ఇవ్వకపోవడం, గతానికి భిన్నంగా నిధులు జమ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా ప్రభుత్వం భరోసా నిధులపై క్లారిటీ ఇస్తే తప్ప రైతుల్లో ఆందోళన తొలగిపోయే అవకాశం లేదంటూ నిజంగా చెప్తున్నారు కదా. కాంగ్రెస్ నాయకులకి సిగ్గుశరం లేదు. ఆనాడు రైతు బంధు ఎంత పర్ఫెక్ట్గా ఎంత బ్రహ్మాండంగా వచ్చేదంటే ఎదురు చూడకుండా నాట్లప్పుడు వచ్చేది. వీళ్ళు ఇప్పుడు నాట్లప్పుడు ఇస్తున్నారు, కోతలు అప్పుడు ఇస్తున్నారు. ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు రావాలి? నిజంగా అందుకే అంటా ఉన్నారు రైతులు, సిగ్గుశరం లేదు. నిజంగా ఇంత దరిద్రపు కొట్టు పరిపాలన ఆడజూ లేదు. ఇది ఇవ్వడం కూడా చక్కగా చేతనైతే లేదు. ఇంత దరిద్రమా? అది మళ్ళా ఒక ఎకరానికి వేసేవరకంటే సేమ్ నరేంద్ర మోదీ కదా, నువ్వు ఎన్ని ఎకరాలను ఉండరు కానీ నీకు 6,000 వేస్తున్నా అని చెప్పి ఎట్లయితే ఇడిచిపెట్టిండో అట్లా నడిమిట్లా ఇడిచిపెడతారేమో అన్న అనుమానంతో టెన్షన్లో ఉన్నారు రైతులంతా. ఇది క్లారిటీ ఇవ్వడం చేతగాని దద్దమ్మలు ఉన్నారు. అధికారులే కావచ్చు, కొందరు నాయకులే కావచ్చు. ఎందుకు ఇవ్వరు? క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఇదేం కథ, ఇదేం విడతలు? ఎవడు పెట్టమన్నాడు, ఎవడిచ్చాడు ఈ సలహా? అందరికి ఒక 6,000 వేస్తే ఇక మర్చిపోతారు, ఇక ఇడిచిపెట్టి పీకచ్చు అనుకున్నారు అని రైతులు టెన్షన్లో ఉన్నారు. పైగా మరి 1 ఎకరానికి వేసి 2 ఎకరానికి వస్తుందా రాదా, 3 ఎకరానికి వస్తుందా రాదా అంటే ఎవడు క్లారిటీ ఇవ్వాలి? ఎవరు చెప్పాలి? మీకైనా ఉందా లేదా అసలు క్లారిటీ? మీకైనా ఇవ్వాలని ఉందా లేదా? ఏదన్నా ఒకటి చెప్పమని చెప్పి రైతులు అడుగుతారు. లేకపోతే వాళ్ళతో అయిన కాడికి ఉన్న కాడికే పెట్టుకుంటారు. ఇప్పుడు కొంత రైతు పెట్టుబడి సాయం వస్తుందని ఒక 4 ఎకరాలు పంట పండించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒకవేళ పెట్టుబడి సాయం రాకపోతే ఆయనతో అయ్యే కాడికే చేసుకుంటాడు కదా. ఆయనతో ఎంత అయితే గంత, ఎకరం అయితే ఎకరం, 2 ఎకరాలు అయితే 2 ఎకరాలు పండించుకుంటాడు. అప్పులు చేసి ఇట్లా నష్టపోవాల్సిన అవసరం ఏముంది? గతంలో జరిగిన తప్పిదాలకే రైతులు చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఎంతో కొంత రైతు బంధు నిధులు ఇస్తున్నారు కదా, కొంత సాయం అవుతుంది కదా అని చెప్పి కొంత పంట పెట్టుబడి అవకాశం వచ్చింది కదా అని చెప్పి పండించే అది పెరిగింది. పండించేది వ్యవసాయం పెంచిర్రు. దానికి కారణం ఏంటంటే ఎట్లయినా సరే పెట్టుబడి కొంత అవకాశం ఉన్నది కదా, కేసీఆర్ వేస్తున్నాడు కదా, ఆ పైసలతో జర అప్పులపాలు కాకుండా చేయొచ్చు అని చెప్పి. దానివల్లనే కదా మనం ఇలా ప్యాడీ ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం చూస్తూ ఉన్నాం, కొంటా ఉన్నారు ప్రభుత్వం, అమ్ముతూ ఉన్నారు రైతులు. ఇదంతా చూడట్లేదా, మనం కనిపిస్తలేదా? అందుకోసానికే క్లారిటీ ఉండాలి. ఏదైనా చెప్పేటప్పుడు క్లారిటీతో చెప్పాలి. అంతేగాని టైం మీద మొదలు ఇవన్నీ కూడా రైతులకు చెప్పలేదు. మీకెందుకు 3 పంటలకు ఇస్తామన్నాయి, ఇంకోటి మత్తుగా చెప్పారు. మేము దివానాగాలం అవలగాలం అని మస్తుగా అన్నారు. కానీ టైం మీద ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉండే. మా దగ్గర నిధులు సరిపోవట్లేదు కాబట్టి ఈసారి 1 ఎకరానికి వేస్తున్నాం, దీంతోపాటు మళ్ళీ ఒక 2-3 ఎకరాలకి మళ్ళీ పలానా టైంలో వేస్తాము అని ముందుగా చెప్పాల్సి ఉండే. కానీ చివరికి వేసేటి రోజు చెప్తే ఎవరికైనా అనుమానమే కలిగింది, వీళ్ళు ఇస్తారో ఇయ్యరో అన్నట్టు అనిపిస్తుంది.